ఉద్యోగం పోయింది. జనరల్‌గా ఏంటి అంటే ఈ టాపిక్ ఖచ్చితంగా నేను మాట్లాడాలి. ఇది ఎక్కువగా అబ్బాయిలు ఫేస్ చేస్తూ ఉంటారు. అబ్బాయిలకి సడన్‌గా ఉద్యోగం పోతే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. సో నాకు తెలిసిన మా ఫ్రెండ్ దీనికి సంబంధించి మ్యారేజ్ అయింది, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అండ్ అట్ ది సేమ్ టైం అసలు ఆమె కూడా ఒక ఆమె ఉంది. సో అందరూ కూడా ఎంటైర్ ఫ్యామిలీ ఈజ్ డిపెండింగ్ ఆన్ హిస్ సాలరీ. అతని సాలరీతో ఫ్యామిలీ అనేది డిపెండ్ అయ్యి ఉంది. వాళ్ళ ముసలామెకి మందులు కానివ్వండి, వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజు కానివ్వండి, వాళ్ళ మంత్లీ ఫుడ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడాను అతని సాలరీ మీద డిపెండ్ అయ్యింది. అతను జాబ్ చేసుకుంటూ ఉన్నాడు, చాలా కష్టపడుతున్నాడు. ఎక్కడ కూడా ఎక్కువ టైం రోజుకి 10 నుంచి 12 గంటలు కంపెనీకే ఇస్తా ఉన్నాడు. కంపెనీలో కూర్చొని ఆడే ఉదయం నుంచి సాయంత్రం దాకా 10 గంటలు, 12 గంటలు, 14 గంటలు కింద పడి మీద పడి నానా తంటాలు పడి సండేస్ సాటర్డేస్ అని లేకుండా కూడా కంపెనీ కోసం కష్టపడుతుంటే కంపెనీ నీ పర్ఫార్మెన్స్ బాగలేదు అని చెప్పి నువ్వు రిజైన్ పెడతావా, మేమే టెర్మినేట్ చేయాలా అని చెప్పి దీనికి సంబంధించి అతని మీద ప్రెజర్ చేయడం స్టార్ట్ చేసింది. మా ఫ్రెండ్ కాబట్టి అదే మా ఇట్లా జరుగుతూ ఉంది, దీనికి సంబంధించి ఇప్పుడు ఏం చేయమంటావు, ఇప్పుడు నా సిచ్యువేషన్ ఏదో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి బోర్ అన్నట్టు. సో దీనికి సంబంధించి నేను మాట్లాడదలుచుకున్నాను. అంటే నేను ఒకటి ఆలోచించాను, సడన్గా ఉద్యోగం పోతే ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, కనీసం బ్యాకప్ ప్లాన్ లేదు. అంటే ఏజ్ కూడా 32, నాకు ఒక 37 ఏజ్, అతను 5 years పెద్ద నాకంటే. ఏం చేయాలి ఇప్పుడు అతను? అంటే ఇప్పుడు ఒకటే విషయం ఏంటి అంటే సడన్గా ఉద్యోగం పోతే కనీసము 2-3 నెలలు కూడా నీకు బేసిక్ ఫుడ్ కానీ, టాబ్లెట్స్ కానీ, పిల్లలకి సంబంధించిన కానీ నీ దగ్గర బ్యాకప్ మనీ లేకపోతే ఇంకా దరిద్రానికి ఒక అడుగు దూరంలో ఉన్నట్టే కదా. ఉద్యోగం పోవడం అంటే డెఫినెట్లీ కంపెనీకి నువ్వు కాదు ఇంకోటి వస్తాడు, ఇంకోటి వస్తాడు. ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఉద్యోగాలు లేక బోల్డ్ మంది బాధపడుతూ ఉన్నారు. రిసోర్స్ దొరకడం కంపెనీకి చాలా ఈజీ, కానీ నీకు మళ్ళీ ఇంకొక ఉద్యోగం తెచ్చుకునే గ్యాప్లో నీకు బ్యాకప్ ప్లాన్ కనీసం 3-4 నెలలు కూడా నీకు బేసిక్ ఫుడ్ దీనికి సంబంధించిన లేదు అంటే ఒక దరిద్రంగా ఒక అడుగు దూరంలో ఉన్నావు. పర్ఫార్మెన్స్ బాగాలని తీసేస్తారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు చెప్తానంటే ఇప్పుడు చాలామంది రీసెంట్ డేస్లో ఫోర్స్ఫుల్గా ఒక కంపెనీలో రెసిగ్నేషన్ చేపిస్తూ ఉన్నారు. అది కూడా నేను చూశాను, ఆ వార్త కూడా చూశాను. మన చూజ్ యువర్ కెరీర్ కానీ చేంజ్ ఏదో ఒక ఛానల్ దాని గురించి కూడా నేను వర్కౌట్ చేసి అప్డేట్ చేస్తాను. ఉద్యోగం నువ్వు రిజైన్ చేస్తావా, మేము టెర్మినేట్ చేయాలని కూర్చున్నారు. అంటే ఇక్కడ ఏమవుతుంది, చాలామంది ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగం చేస్తున్నాం కదా, మనం చాలా హ్యాపీగా ఉన్నాం కదా అనుకుంటారు. కంపెనీస్ నమ్మడానికి లేదు, కంపెనీస్ని అస్సలు నమ్మడానికి లేదు. 200% చెప్తా ఉన్నాం. మనకి ఈ రిసోర్సెస్ కాకపోతే ఇంకొక రిసోర్సెస్ తీసుకోవడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. వాళ్ళ ఉద్యోగం పోయింది. జనరల్గా ఏంటి అంటే ఈ టాపిక్ ఖచ్చితంగా నేను మాట్లాడాలి. ఇది ఎక్కువగా అబ్బాయిలు ఫేస్ చేస్తూ ఉంటారు. అబ్బాయిలకి సడన్గా ఉద్యోగం పోతే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. సో నాకు తెలిసిన మా ఫ్రెండ్ దీనికి సంబంధించి మ్యారేజ్ అయింది, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అండ్ అట్ ది సేమ్ టైం అసలు ఆమె కూడా ఒక ఆమె ఉంది. సో అందరూ కూడా ఎంటైర్ ఫ్యామిలీ